ఉదగణాతీర్థం కర్తృం సారభూతం ఉమాసుతం శక్తినాశానం ఉమాగ్నేశ్వరపాదం కడానాథం గణపతి మహావామే కవిం కవినోపస్రవస్తవం శరాజం బ్రహ్మణాం బ్రహ్మచిదానం మహాగణాధిపతే నమః పూర్వే సర్వలోకానాం విషయ గౌరవిణాం హృదయ సర్వవిద్యానాం దక్షిణామూర్తే నమః వాగద్దావి సమృద్ధ వాగద్ద ప్రతిపత్తయే ఏకపితరో వందే పార్వతీ పరమేశ్వరం నమలింగేశ్వర దేవతాభ్యో నమః. ఓం నమః శివాయ. పరమేశ్వర స్వరూపమైనటువంటి సభకు నమస్కారం చేస్తూ మనకి శివుడు భక్తవత్సలుడని మనం ఇంతకుముందు చాలాసార్లు చూసినాము. చాలా సందర్భాల్లో అది నిరూపితమైంది. అటువంటి ఒక సందర్భం ఎక్కడ జరుగుతుందంటే, మనకి క్షేత్రాలలో దక్షిణ భారతంలో ముఖ్యమైన క్షేత్రాలలో గోకర్ణ క్షేత్రం ఒకటి. ఎందుకంటే అక్కడ సాక్షాత్తు శివుని యొక్క ఆత్మలింగం కింద పడింది. రావణాసురుడు తన తల్లి యొక్క కోరికను తీర్చడానికి గాను శివుని గురించి విశేషమైన తపస్సును ఆచరించి శివుని వద్ద నుంచి ఆత్మలింగాన్ని వరంగా పొందుతాడు. కాకపోతే శివుడు ఒక కండిషన్ పెడతాడు, నేను ఆత్మలింగ స్వరూపంగా నీ దగ్గరికి వచ్చేస్తున్నా, ఇక నా దగ్గర జీవం ఏముండదు, కాయం ఉంటుంది, జీవం ఉండదు, నా ఆత్మని నీకు ఇచ్చేస్తున్నా నీ భక్తికి మెచ్చి. అంతటి భక్తవత్సలుడు శివుడు తనని తానే అర్పించేసుకుంటాడు భక్తుడికి. కానీ ఒక్క కండిషన్, ఇది ఎక్కడ నేల తాకరాదు, ఎక్కడైతే నేల తాకుతుందో అక్కడ స్థిరంగా ఉండిపోతుంది అని ఒక కండిషన్ పెడతాడు. రావణుడు అంటాడు, ఇంతటి తపస్సు చేసిన వాడిని కిందకి పెట్టకుండా తీసుకోలేనా, ఆరాం తీసుకోపోతా స్వామి అని చెప్పేసి నమస్కారం చేసి ఆత్మలింగాన్ని తీసుకుని వస్తూ ఉంటాడు. ఒక పక్క లోకాలన్నీ కకావికలం అయిపోతాయి. శివుడి ఆత్మస్వరూపం తీసుకుని పోయి లంకానగరంలో పెట్టేసుకుంటే మళ్ళీ దీన్ని ప్రపంచాన్ని విశ్వాన్ని నడిపేది ఎవరు? ఆ దేవాది దేవుడు అలాగా అక్కడ ఉండిపోతే వీటిని ఎవరు చూడాలా ఇక్కడ ఉండేవాళ్ళని? ఇది దేవతల్లో మీటింగ్ జరిగి వాళ్ళు నానా ప్రయత్నాలు మొదలుపెట్టి లాస్ట్కి నారద మునిని పంపిస్తారు. అతనికి తోడుగా గణపతిని ఇచ్చి గణపతిని ఒక చిన్న గొర్రెల కాపరి వేషంలో తీసుకుని పోయి అక్కడ ఎక్కడైతే రావణాసురుడు వెళుతూ ఉంటాడో ఆ మార్గ మధ్యంలో గొర్రెల కాపరిగా విఘ్నేశ్వరుని పెట్టేస్తారు. నారద ముని వచ్చేసి గణేశుడికి చెప్తాడు, ఇలా వెళ్ళిపోతే గినా నీ తండ్రి అక్కడే ఉండిపోతాడు, ఇంకెప్పటికీ నీ దగ్గరికి రాడు, ఇక తప్పించుకునే భారం నీ దగ్గరే ఉంది, నీ తండ్రిని నువ్వే ఇడిపించుకోవాలా. అప్పుడు గణేశుడు రెడీ అయిపోతాడు. ఒకదానికి ఒక పథకం రచనం చేస్తారు. దానికి ఏమని చేస్తారు, కింద పెట్టకూడదని చెప్పినాడు కాబట్టి కింద పెట్టేలాగా చేసేస్తే మళ్ళీ యథాస్థానానికి ఆత్మ వెళ్ళిపోతుంది, లింగం మాత్రం ఇక్కడ ఉండిపోతుంది. అలా అయిన తర్వాత ఏమవుతుందంటే, ఈయన గొర్రెల కాపరిగా విఘ్నేశ్వరుడు అక్కడ ఉంటాడు కాసుకుంటూ. రావణాసురుడు వెళుతూ వెళుతూ గోకర్ణ క్షేత్రంకి వచ్చిన తర్వాత అక్కడ సంధ్యావందనం వాడు ఖచ్చితంగా చేయాలని బ్రహ్మ మానసపుత్రుడు అంటే బ్రహ్మకుమారుడు రావణ బ్రహ్మ కాబట్టి బ్రాహ్మణుడు కాబట్టి ఆచారాలు తూచా తప్పకుండా పాటిస్తుంటాడు ఆయన. పొద్దున్న ఒకసారి సాయంత్రం ఒక్కసారి సంధ్యావందనం చేసే అలవాటు ఎవరికైనా ఉంటుంది. గాయత్రిని పఠిస్తూ సంధ్యావందనం చేస్తారు. అలాగా చేసే టైం అయిపోయినప్పుడు సూర్యుడు మునిగేటప్పుడు సూర్యుడికి ఆర్ఘ్యం ఇవ్వాలి ఇంకా చివరిగా అని చెప్పేసి ఆయన చూస్తాడు, ఇది ఎక్కడ పెట్టడానికి లేదు కింద. అటు ఇటు చూస్తే అక్కడ విఘ్నేశ్వరుడు గొర్రెల కాపరిగా ఉంటాడు. ఆ అబ్బాయిని పిలుస్తాడు, వచ్చి వరేనైనా నేను ఇట్లా సంధ్యావందనం చేసుకోవడానికి టైం అయిపోతుంది, నువ్వు కొంచెం ఇది చేతిలో పెట్టుకో, ఎక్కడ కింద పెట్టద్దు, నేను త్వరగా అక్కడ ఆర్ఘ్యం ఇచ్చేసి వచ్చేస్తా దేవునికి అంటాడు. ఈయన అంటాడు గణేశుడు, చూడు నేను ఆల్రెడీ టైం అయిపోయింది, ఇంటికి వెళ్ళాలా, నేను చాలా దూరం మా ఇల్లు, నువ్వు కనుక లేట్ చేస్తే నేను కింద పెట్టి పోతాను చూడు అంటాడు. లేదు లేదు నువ్వు చెప్పేంత వరకు ఉండను, నేను ఖచ్చితంగా నువ్వు అంకెలు లెక్క పెట్టు, అంకెలు లెక్క పెట్టే లోపల నేను వచ్చేస్తాను. ఆయన అంటాడు, సరే నేను 3 అంకెలు లెక్క పెడతాను నేను పెట్టే ముందు, అంత లోపల రాలేదంటే నేను పెట్టేస్తా. సరే సరే అని చెప్పేసి ఆ బాలునికి ఇచ్చేసి ఈయన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ సంధ్యావందనం చేసుకుంటున్నాడు. ఇంకా సగంలో ఉంటుంది, ఆ అబ్బాయి కౌంట్ డౌన్ స్టార్ట్ చేసేస్తాడు. అక్కడ 1 అని అంటాడు. ఈయనకి టెన్షన్ పెరిగిపోతుంది. ఇక్కడ సూర్యుడికి ఆర్ఘ్యం మధ్యలో వదలడానికి లేదు, అది బ్రాహ్మణ ధర్మం కాదు. ఒక పక్క వదిలేసి పోవడానికి లేదు, ఇక్కడే నిలబడితే అక్కడ పెట్టేస్తాడేమైనా టెన్షన్తో ఆయన మంత్రాన్ని చదవకుండా పాపం మైండ్ డిస్టర్బ్డ్గా అట్లే చదువుకుంటూ వదులుతూ ఉంటాడు. ఆయన 2 అనేస్తాడు. ఇంక ఈయనకి టెన్షన్ వచ్చేస్తుంది. 3వసారికి నామమాత్రంగా ఇచ్చేసి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. వెళ్లే లోపల 3 అని చెప్పేసి తటాలను కింద పెట్టేస్తాడు అబ్బాయి. ఎప్పుడైతే కింద పెట్టేస్తాడో అది ఆ లింగం నేల కతుక్కుపోతుంది. రావణాసురుడికి చాలా కోపం వచ్చేస్తుంది. వచ్చి ఆ పిల్లవానికి మొట్టికాయ వేసి
కొట్టే లోపల నారద ముని వచ్చేసి, అయ్యో 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 రావణ బ్రహ్మ, పిల్లల మీద ఏమయ్యా నీ వీరవత్వం అంతా, వాడేదో తెలిసి తెలియక చేసేసినాడు, ఇప్పుడేమైంది వాడు పెట్టేసినాడు, నువ్వు పెరుక్కో అంటాడు. ఆ పిల్లల్ని సైడ్ చేసేస్తాడు పక్కన. ఇది చెప్తూ చెప్తూ గణేశుడిని నువ్వు పక్కకి వెళ్ళిపో అని చెప్పేసి ఆయన్ని పంపించేసి ఈయన లింగాన్ని పెరిగే కార్యక్రమంలో పెట్టిస్తాడు. ఈయన పాపం ఫస్ట్ చిన్నగా లేపేకపోతాడు. అది ఇంత ఉంటుంది, పెరిగే కొద్దీ మనకి అది దినం చాలా బృహత్తాకారంలో పెరగడం మొదలు పెట్టిపోతుంది. దాన్ని ఎంత లాగుతాడు, ఏది లాస్ట్కి ముక్కలయ్యేలాగా లాస్తాడు. కానీ చివరిగా అది నేలలో దాని అవశేషం అలాగే మిగిలిపోతుంది. ఇప్పటికీ అవశేషాన్ని మనం గోకర్ణ మహాక్షేత్రంలో పోతే అక్కడ మహాబలేశ్వరుడి రూపంలో శంకరుడు దర్శనమిస్తాడు. అక్కడ ఒక గోతిలో చిన్నది రంధ్రంలా ఉంటుంది. ఆ రంధ్రంలోకి నీళ్ళు వేస్తారు. దాని లోపలికి పోతే మెత్తగా తగులుతుంది మనకి అప్పుడే రాయి. అది ఆత్మలింగం. గోకర్ణ క్షేత్రంలో ఇప్పటికీ మనం వెళ్ళి గర్భాలయంలో దర్శనం చేసుకోవచ్చు. దాన్ని లోపల చేయి పెట్టి పూజారి చూపిస్తాడు. అక్కడ తాకుని తాకితే మెత్తగా ఉంటుంది రాయి. అది ఆత్మలింగం అంటే. ఇప్పుడు ఇటువంటి క్షేత్రంలో ఒక సందర్భం జరుగుతుంది. ఒక ఆమె బ్రాహ్మణ స్త్రీ, ఆమె పేరు సౌమిని. బ్రాహ్మణ వనితగా ఉండి మంచి సంప్రదాయంతో పుట్టిన ఆ అమ్మాయి వయసుకు వచ్చేసరికి తల్లిదండ్రులు ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తారు. పెళ్లి చేసిన తర్వాత దురదృష్టవశాత్తు ఈ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోతారు. కొద్ది కాలానికి అదే విధి విలాసమో కానీ కరెక్ట్ ఒక 3 నెలలు గడిచేసరికి భర్త కూడా చనిపోతాడు. ఇక ఆమె ఒంటరి జీవితం అయిపోతుంది. ఇలా ఉండగా ఆమెను కొందరు పరపురుషులు ఏం చేస్తారంటే, ఎలాగో విధవరాలు కాబట్టి అని ఆమె దగ్గరికి వాళ్ళ సంప్రదింపులు మొదలు పెడతారు. ఆమె ఎంతమందితో తప్పించుకున్నా చివరికి ఒకరికి వశమైపోతున్నాడు. వశమైపోయిన తర్వాత ఆమె బ్రాహ్మణ స్త్రీ కాబట్టి అగ్రహారంలో ఉంటుంది కాబట్టి ఇటువంటి కార్యాలు చేసేవాళ్ళు అగ్రహారంలో ఉంటే మొత్తం అగ్రహారం పేరు వెళ్ళిపోతుందని అక్కడ కమ్యూనిటీ వాళ్ళు ఏం చేస్తారు, ఆమెను తీసేసి నువ్వు ఎక్కడన్నా బయటకు పోయి బతుకోమ్మా, ఇక్కడ ఉండద్దు అని చెప్పేసి ఆమెను అక్కడి నుంచి తరిమేస్తారు. తరిమేసిన తర్వాత ఆమెకి ఎక్కడుండాలో అర్థం కాక అదే ఊరిలో ఇంకొక దగ్గర వేరే వ్యక్తితో కాపురం మొదలు పెడుతుంది. కాపురం మొదలుపెట్టి ఒక కొడుకును కూడా కంటున్నాడు. ఇలాగా ఆమె జీవితం కేవలం సంవత్సరంలో ఎన్నో మలుపులు తిరిగేస్తుంది. ఎన్ని అపభ్రంశాలు జరగాలో ఆమె జీవితంలో అన్ని అపభ్రంశాలు జరిగిపోతాయి. జీవితం ఇలా గడిచేటప్పుడు ఆమెకి వస్తూ వాడి సాహసం వల్ల ఎవరైతే ఇప్పుడు ప్రియుడున్నాడో ఇంకొకరితో ఉందో ఆయన దగ్గర ఉండి ఆయన అలవాట్లు ఈమెకు వచ్చేస్తుంది. వాడు అస్తమానం కళ్ళు తాగుతుంటాడు, మద్య మాంసాలు తింటూనే ఉంటాడు. ఇప్పుడు ఈమె ఏం చేసేస్తుంది, ఒక బ్రాహ్మణ స్త్రీ చూడండి, ఎప్పుడు చెడిపోయిన వాడు పెద్దగా చెడిపోడు, కానీ ఒక ఆచారస్తుడు చెడిపోతే వానంత చెడిపోయేవాడు ఇంకొకడు ఉండడు. వాడు అందుకే ట్రాక్ ఎప్పుడు తప్పనీరు పెద్దోళ్ళు, అట్లా వాళ్ళని పక్కకు పోనీరోళ్ళు. ఒకవేళ నిష్టగా ఆచారాన్ని పఠించేవాడు గనక చెడిపోతే వానంత చెడిపోవడం ఎవ్వడి వల్ల కాదు. అలాగా ఎప్పుడైతే ఆమెకి వీడి సాహసం వల్ల ఈ మద్య మాంసాలు అలవాటు అయిపోతాయో ఆమె రోజు మద్యం మాంసం లేకుండా ఉండలేని పరిస్థితికి వచ్చేస్తుంది. ఏదో పని చేసుకుంటూ ఉంటుంది, వచ్చిన కాటికి తినడం పడుకోవడం ఇది జరిగిపోతుంది. ఇలాగా అష్టదరిద్రాలు అనుభవిస్తుండే ఆ సమయంలో ఒకసారి ఆమె భర్త అంటే ఎవరైతే రెండోసారి ఉన్నాడో సహజీవనంతో వాడు వేరే ఊరికి వెళ్ళింటాడు. ఆ టైంలో ఈమెకి రాత్రి ఉంటుంది, మద్యాన్ని ఫుల్ తాగి ఉంటుంది, ఆమెకి మాంసం తినాలనిపిస్తుంది. అప్పుడు ఇంకా అనుకున్నదే తడువుగా వెళ్ళి ఒక కత్తిని తీసుకొని గొడ్ల చావిడిలోకి వెళుతున్నాను. అప్పట్లో లైట్లు గీట్లు లేవు కాబట్టి ఒక గుడ్డి దీపాన్ని తీసుకొని ఆమె గొడ్ల చావిడిలోకి వెళ్ళి గొడ్ల చావిడిలో అక్కడ దొరికిన ఒక మేకని తీసేసి గొంతు కోసేసి దాన్ని అంతా తీసుకొని వచ్చి ఒక దీపపు కాంతిలో పెట్టి వండడానికి చర్మాన్ని ఉడుస్తూ కూర్చుంటుంది. అప్పుడు చూస్తుంది కదా, అది దూడ ఉంటుంది, ఆవు దూడ, నల్లని ఆవు దూడ ఉంటుంది. ఆమె దాన్ని చూసి శివ అనుకుంటుంది ఒక్కసారి, ఇదేంటి నేను దూడని తెచ్చేసినాను మేక అనుకొని. కానీ ఆమెకి ఎంత ఉన్మత్తంలో ఉంటుందంటే ఇప్పుడు నేను ఖచ్చితంగా మాంసాన్ని ఖచ్చితంగా తిని తీరాలని చెప్పేసి అది దూడ అని తెలిసినా కూడా దాన్నే వండటానికి పెట్టేస్తుంది. ఆమె దాన్నే వండుకొని రాత్రి తినేస్తుంది. ఈమె ఒక బ్రాహ్మణ స్త్రీగా ఉండి ఏమేం చేయాలో అన్ని అపభ్రంశాలు, ఏమేం చేయకూడదు అన్నీ చేసేస్తుంది. పాపాల మూట రాశి భూతం అయిపోతుంది. ఇటువంటి పరిస్థితి జరిగేటప్పుడు ఏమవుతుంది, ఒకసారి లెక్కాచారం రావాలి కదా ఏదో ఒక రోజు. అలాగ ఉండి ఆమె రోగగ్రస్తురాలు అయిపోతుంది. చివరిగా ఆమెని చనిపోయిన తర్వాత నరకానికి తీసుకొని పోతారు.
వయసు అయిపోతుంది, వృద్ధురాలు అయిపోతుంది, ఏదేదో అనుభవించి కర్మాన్ని ఆమె ఒకరోజు దేహాన్ని వదిలిపెట్టేసింది. నరకానికి తీసుకుపోతారు. నరకానికి తీసుకుపోతే అక్కడ చూడండి, ఈమె జీవితంలో చేసిన మంచి పనులు ఏమైనా ఉన్నాయా లేదా అని ఫస్ట్ కౌంట్ చేస్తారు. నరకానికి పోయే వాళ్ళకి ఏం చేస్తారంటే, మంచి చేసిన దానికి స్వర్గానికి కొద్ది రోజులు వదిలేసి నువ్వు చేసిన పుణ్యానికి అక్కడంతా అనుభవించిన తర్వాత తెచ్చి మళ్ళీ నరక కూపంలో పారేస్తారు. ఇలా ఈమె చేసిన మంచి పని ఏమన్నా ఉందా అంటే జీవితంలో, ఆ లేగ ఆవు దూడని చంపినప్పుడు పొరపాటున ఆమె అన్న శివ అన్న మాటలు కౌంట్లోకి వస్తాయి. అక్కడ ఈమె ఇంత పుణ్యం చేసింది, అక్కడ లెక్కాచారం చేసేవాళ్ళు చూస్తారు, ఈమె జీవితంలో ఏది లేదనుకున్నాను 2 సార్లు పొరపాటున శివ అనింది, ఈమెకి పుణ్యం ఖచ్చితంగా ఇవ్వాలా. అప్పుడు లెక్క చేస్తారు, ఏమి ఇవ్వాలా, పాపాన్ని కూడా లెక్క చేయాలి కదా. అక్కడ ఆవుని చంపేసింది ఆమె, పంచమహాపాతకాల్లో అదొకటి. అప్పుడు వాళ్ళు లెక్క చేసి ఫస్ట్ శిక్షని ఖరారు చేస్తారు. శిక్ష ఏమంటే, ఈమె చీకటిలో గుడ్డి దీపం తీసుకొని పోయి చీకటిలో తెలియకుండా చేసినందుకు పాపానికి నల్లని రూపం, అంటే చీకటికి ఏదైతే రంగు ఉంటుందో ఆ రంగుతో పుట్టాలి పుట్టేటప్పుడు నెక్స్ట్ జన్మలో. అది ఆడపిల్లగా పుట్టాల. ఆమె చేసిన అకృత్యాలకు గాను కుష్ఠరోగ గ్రహిస్తలే, అంటే కుష్ఠరోగంతో బాధపడాలి. ఆ కుష్ఠరోగం ఎంత ఘోరంగా ఉండాలా అంటే అందులో నుంచి పురుగులు వస్తూ ఉండాలి. ఒంటి నిండా పులుపు వాసన రావాలా, పక్కన ఎవరైనా పోతే ఆమె పక్కన నిలబడకూడదు. అటువంటి శిక్షని ఖరారు చేస్తారు నరకంలో. మరి శివ అన్నందుకు పుణ్యం ఏం మూట కట్టుకుంటున్నాయి ఆమె అంటే, ఈమె ఎన్ని పాపాలు చేసినా ఆ మాట వాడినందుకు కానీ ఈమెను ఎలాగైనా చేసి గోకర్ణ నక్షత్రానికి చేర్చండి అని చెప్తారు. ఆమె రాతని రాసేస్తారు. ఈమె ఖచ్చితంగా గోకర్ణకు చేరుకోవాలి. తెలిసి చేరుకుంటుందో తెలియక చేరుకుంటుందో మనకు తెలియదు. ఇది కాలం జరిగినప్పుడు పుట్టడమే ఆమె నల్లగా పుడుతుంది. పుట్టినప్పటి నుంచి అంధురాలు గుడ్డిగా అయిపోయి ఉంటుంది. కన్ను మిన్ను కానకుండా ఆవుదూడని చెప్పినందుకు గాను నరకంలో శిక్ష గుడ్డిదానిగా పుట్టాలని శిక్ష. నల్లని రూపం, గుడ్డిది, ఒంటి నిండా కుష్ఠరోగం, నల్లని రూపం, ఎవరు చూసినా అసహించుకునే స్థాయిలో వచ్చేస్తుంది. ఆమె చేసిన కర్మ ఫలితం ఇప్పుడు అనుభవిస్తూ ఉంటుంది. ఇలా జరిగేటప్పుడు ఏమవుతుందంటే, ఆమెకి ఇంట్లో నుంచి బయట వేసేస్తారు. చూసేకి లేక ఈమెని ఎవరో దగ్గరుండే తల్లిదండ్రులు ఉన్నంత వరకు చూస్తారు. తర్వాత ఎవరు చూడరు. ఈమెను అసహ్యం చూసి కుష్ఠరోగం మాకు వస్తుందేమో అని అందరూ ఆమెను దూరం పెట్టేది మొదలు పెడతారు. ఇలాగ దూరం పెట్టి ఆమెను అక్కడి నుంచి తరిమేస్తారు. ఈమె ఆకలికి తట్టుకోలేక ఊరు తిరగడం మొదలు పెడుతుంది. ఎవరు అన్నం పెట్టేవాళ్ళు, కుష్ఠం అంటే అప్పట్లో చాలా భయం ఉండేది, అంత దూరంలో నుంచి పంపించేవాళ్ళు. యాక్చువల్లీ అది అంటు రోగం కాదు అది, కానీ చూసేవాళ్ళకి అంత భయంకరంగా ఉండేది. అందరు పంపించడం చూసి ఆమె ఆకలితో ఎక్కడ చచ్చిపోతాను అనే సమయంలో ఒక భజన బృందం గోకర్ణ నక్షత్రానికి పోతూ ఉంటుంది. శివుణ్ణి ఆరాధన చేసుకుంటూ భజన చేసుకుంటూ అక్కడ గ్రామాల వాళ్ళు గోకర్ణంలో ఒక జాతర జరుగుతూ ఉంటే దానికోసం అని వాళ్ళు ప్రయాణం మొదలు పెడతారు. ఈమె అనుకుంటుంది, మామూలు మనుషులు నన్ను ఎవరు దగ్గరికి రానివ్వట్లేదు, ఈ భజన బృందంలో వెనక్కి వెళ్ళిపోతే ఏదో భజనతో పాటు వచ్చినారని నాకు కూడా వాళ్ళు తినేటప్పుడు 4 మెతుకులు వేస్తారు, అలా నేను బతకొచ్చు అని చెప్పేసి ఆమె ఏం చేస్తుంది, పాపం ఆ భజన బృందంతో పాటు వెనక్కి మొదలడం. వాళ్ళు పాపం తిన్న తర్వాత ఈమెకు ఉంటుంది, ఈమె కూడా వచ్చినట్టుందని ఆమెకి ఇన్ని ముద్దలు వేస్తుంటారు. ఆమె అలాగ తిని వాళ్ళతో పాటు ప్రయాణం మొదలు పెడుతుంది. ఆమె వెళ్ళేటప్పుడు ఆమె గోకర్ణ నక్షత్రానికి వెళ్తుందని ఆమెకు తెలియదు. వాళ్ళ భజనతో పాటు అక్కడే గోకర్ణ నక్షత్రానికి వెళ్తారు. తీరా గోకర్ణానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎవరి పూజలకు వాళ్ళు బిజీ అయిపోతారు. ఈమెను ఎవరు అడిగే వాళ్ళు లేకుండా అయిపోతారు. ఆమె అయితే గోకర్ణ నక్షత్రంలోకి కాలు పెట్టేసింది. గోకర్ణ నక్షత్రానికి ఇంకొక పేరేమంటే కోటి లింగాలు అని. అక్కడ ప్రతి అంగుళం లింగాలతో నిండి ఉండేది ఒకప్పుడు. దాన్ని అందుకే కోటిలింగ క్షేత్రం అని చెప్పేవాళ్ళు. ప్రతి అణువు కోటి లింగాలతో కూడుకున్న ఆ క్షేత్రంలో ఈమె కాలు పెట్టిన తర్వాత ఆమె మళ్ళీ 2 రోజులు ఆకలితో అలమటిస్తుంది. ఎవరు పెట్టేవాళ్ళు లేదు. ఇన్ని రోజులంటే ఏదో భజన బృందంతో పాటు ఉంది కాబట్టి వాళ్ళు పెట్టేశారు, వాళ్ళ పనిలో వాళ్ళు వెళ్ళిపోయినారు. ఇప్పుడు ఆమె ఆకలికి తట్టుకోలేక ఏడవడం మొదలు పెడుతుంది. ఆకలి ఎవరు పట్టించుకునే నాదుడు లేదు, రోగం ఉంటుంది, ఎవరు దగ్గరికి కూడా రారు. ఇలా ఉన్నప్పుడు ఒక శివరాత్రి రోజు వస్తుంది. మహాశివరాత్రి రోజు ఆమె ఆల్రెడీ ఆకలితోనే ఉంటుంది. కంటెంబడ నీళ్లు కారుతూ ఉంటాయి. ఏమి స్వామి నాకు ఈ కష్టమని. ఆ కంటి నీట ధార కింద ఉండే లింగానికి పడుతుంది. లింగానికి పడిన తర్వాత ఈమె ఏడవడం చూసి ఒక ఆయన వస్తాడు, పెద్ద మనిషి. ఆయన గుళ్ళోకి వెళ్తుంటాడు, నైవేద్యం ఏమి ఉండదు, ఈమెకి ఏదో ఒకటి చేయాలా, ఈమె ఏం పాపం చేసి ఈ మూట కట్టుకొనిందో ఇంతటి కష్టం అనుభవిస్తుంది, ఈమెకి 2 బిల్వపత్ర ఆకులు ఇద్దాం, కనీసం దేవుని మీద పెడితే పుణ్యమైనా వస్తుంది, ఈమె కష్టం కొంచెమైనా తగ్గుతుందని ఆయన పెద్దగా ఆలోచన చేసి 2 బిల్వ దళాలని ఆమె చేతికి ఇస్తాడు. బిల్వ దళాలు చేతికి ఇచ్చిన తర్వాత అదేది తినడానికి ఇచ్చినారనుకున్నట్టు ఆమె తినడానికి పోతుంది. ఇది పచ్చి వాసన వస్తుంది. ఇదేది ఆకులు ఇచ్చేసినారని బాగా చూస్తుంది. బ్రాహ్మణ కాంత
పూర్వవాసన ఉంటుంది కదా, ఆమె బిల్వవృక్షం అంది అంటే బిల్వపత్రి ఆకని గుర్తు వచ్చేస్తున్నాను. ఎవరు దరిద్రుడు, నేను ఆకలితో ఉంటే ఇవే ఇచ్చేది, ఇవి తినడానికి వస్తాయని ఆమె విసిరేస్తున్నాడు. విసిరేస్తే తెలియకుండా 2 బిల్వ దళాలు వచ్చి లింగం మీద పడతాయి. ఆల్రెడీ ఒక లింగం మీద ఈమె కన్నీటి చుక్కపడి అభిషేకం జరిగిపోయింది. ఇంకొక దగ్గర విసిరిన తర్వాత 1 లింగాల క్షేత్రంలో 2 బిల్వ దళాలు వెళ్ళి ఆ లింగం మీద పడతాయి. అలాగే ఆమె రాత్రంతా ఆకలితో అలమటిస్తూ అక్కడే పడిపోతుంది. కొద్దిసేపటికి ఓపిక వచ్చి లేచి ఎక్కడన్నా అడుక్కుందామని లేచి వెళ్లే లోపల ఆ గుడి చావడి దాటే లోపల గడప దాటి బయటపడి అక్కడే ప్రాణం వదిలేస్తుంది. కేవలం ఆమె గోకర్ణ క్షేత్రానికి వచ్చి తెలియకుండా ఇచ్చిన కన్నీటి చుక్కలు మరియు 2 బిల్వ దళాలతో ఆమెకి శివుడు ప్రత్యక్షమై ఇన్ని జన్మల్లో చేసిన పాపాలంతా కడిగేసి మోక్షాన్నిచ్చి తనలో కలిపేసుకుంటాడు పరమశివుడు. భక్తవత్సలత్వం అనేది ఎలా ఉంటుందంటే, నీవు తెలిసి చేసినా తెలియక చేసినా ప్రాయశ్చిత్తం అనేది ఒక్కసారి వచ్చిందంటే భగవంతుడు అనుగ్రహించాలంటే ఎంతవరకైనా అంది. ఒక అర్చకుడు ఉంటాడు, చాలా వృద్ధుడు. ఆయన రోజు శ్రీకృష్ణ ఆరాధన చేస్తూ ఉంటాడు. ఒక పీఠం పైన కృష్ణుడి బొమ్మ ఉంటుంది. ఈయన రోజు వెళ్ళి పూజ ఆ మెట్ట ఎక్కేక్కడానికి పూజ చేయాలి. మీరు చూడండి, లింగానికి అభిషేకం చేయాలంటే మనం కింద కూర్చొని చేస్తాం. వెంకటేశ్వర స్వామికి కూర్చొని చేయడానికి సాధ్యం పడదు, నిలబడి చేయాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే విగ్రహం నిలవత్తు ఉంటుంది, అక్కడ నిలబడి చేయాల్సిందే వాడు. ఇలాగా ఎప్పుడైతే విగ్రహానికి రుద్రాభిషేకం చేయాల, అలా నిలబడడానికి పూజ చేయాలంటే పీఠం ఎక్కాల. పీఠం పై నుంచి ఆయన చెయ్యి పూలారం పోవాలి. అక్కడికి రోజు చేస్తూ ఉంటాడు. ఒక వయసు అయిపోతుంది, దాదాపు 40-50 ఏళ్ళు ఆయన సేవలో గడిపేస్తాడు. ఆయన గడిపేసిన తర్వాత ఒకనాడు ఆయన పీఠం ఎక్కేకపోతే కాలు సహకరించదు పైనకి ఎక్కడానికి, అది చాలా ఎత్తులో ఉంటుంది. ఆయన ఎంతో ప్రయత్నం చేసి ఒక కాలు పెట్టి 2వ కాలు పెట్టే లోపల కింద పడిపోతాడు. ఈ కాలు ఎముక జరిగిపోతుంది. ఆయన ఇంటికి వచ్చి ఏడవడం మొదలు పెడతాడు. ఆయన ఎందుకంటే రెస్ట్ తీసుకోమని డాక్టర్ చెప్పినాడు. ఈమె దేవుణ్ణి చూడుకోకుండా ఈయన ఎప్పుడూ లేదు 50 ఏళ్లలో. ఇదేమిటి, నేను ఈరోజు ఇక్కడ కూర్చున్నాను కదా, దేవుని దగ్గర కదా నేను ఉండాలి ఈ టైంకి. అలా ఏడవడం మొదలు పెడతాడు. ఏడవడం మొదలుపెట్టి సంకల్పాన్ని వదలడు. ఆయన ఇట్లే కూర్చుంటే ఇట్లే అవుతుందని మెల్లిగా నడవడం ప్రయత్నిస్తాడు. ఎప్పుడు త్వరగా దేవుని దగ్గరికి పోదామా. ఎవరు తెలియకుండా మెల్లిగా ప్రయత్నం చేద్దామని 2వసారి వెళ్ళి మళ్ళీ పీఠాన్ని ఎక్కేకపోతాడు. మళ్ళీ పడిపోతాడు. ఆయన దెబ్బ మీద దెబ్బ పడిపోతున్నాయి. ఇప్పుడు వైద్యుడు వచ్చేసి వార్నింగ్ ఇస్తాడు, ఇంకొకసారి నువ్వు ఇట్లా పడిపోతే ఇంకా నిన్ను లేపడం మన వల్ల కాదు. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఒక శిష్యుల్ని తోడు తీసుకొని వాడి భుజం మీద చేసి ఎక్కడైతే శ్రీకృష్ణ ఆరాధన చేస్తుంటాడో ఆ విగ్రహం దగ్గరికి పోయి ఏడవడం మొదలు పెడతాడు. దీంతకంటే నన్ను నువ్వు చంపేయచ్చు, పూజ లేకుండా నన్ను ఎందుకు పెట్టినావు, నా ప్రాణం తీసేసుకో, నాకే బాధ లేదు, నిన్ను ఎదురుగా ఉండి నేను పూజ చేయలేని పరిస్థితిలో ఉంటే ఇంకా బతకడం ఎందుకు నా బతుకు. బాగా చూడండి, ఏదైనా ఒక విగ్రహానికి ఒక మనిషి పూజ చేస్తున్నాడంటే వానికి తెలియకుండా మెంటాలిటీగా ఒక ఔరా క్రియేట్ అవుతుంది ఇద్దరి మధ్య. అది ఒక మనిషికి ఎటువంటి సంబంధం ఉంటుందో ఆ భగవంతుడికి భక్తుడికి కూడా అంతటి సంబంధం ఉంటుంది. అందుకే శాస్త్రాల్లో అర్చకుణ్ణి ఆ దేవుడి మూలమూర్తి యొక్క ప్రథమ కుమారుడిగా వర్ణింపబడుతుంది. నందీశ్వరుడు శివుని మధ్య ఎవరికి తిరిగే అర్హత లేదు. ఒక అర్చకుడు మాత్రం 10 సార్లు తిరిగినా ఏ పాపం రాదు. అంతటి డిస్కౌంట్ ఇచ్చేస్తాడు దేవుడు. ఎందుకంటే వీడు నా మొదటి కుమారుడు అన్నట్ల, వీడు అయిన తర్వాత మిగతా వాళ్ళు అన్నట్టు. అంతటి భక్త వత్సలం వచ్చేస్తుంది. ఇలాగా ఏది చెప్తా ఉన్నా, ఇంకా అనుకుంటాడు దీని బదులు నా ప్రాణం తీసేసేయి, ప్రాణాన్ని తీసుకో. కృష్ణుడి దగ్గర డిస్కషన్ మొదలవుతుంది. అక్కడ అమ్మవారు అడుగుతుంది కృష్ణుని, ఏంటి భక్తుడంతా టార్చర్ పడిపోతున్నాడో కాస్త హెల్ప్ చేయొచ్చు కదా. అది అంటుంది, నేను కూడా చూస్తాను వీడు ఇంకా ఎంతవరకు వెళ్తాడని. ఇంకేముంది, ఇంకొకసారి వెళ్తే ఇంకా లేకుండా అయిపోతాడు, ఇప్పుడు కూడా పోకపోతే నేను అలుగుతానంటుంది. అప్పుడు కృష్ణుడు అంటాడు, ఏదో వెళ్ళాల్సిన సమయం వచ్చింది, నువ్వు చెప్పినా చెప్పకపోయినా నేను వెళ్ళేవాడిని అని చెప్పేసి రాత్రికి రాత్రి గుడి దేవాలయాలన్నీ పూజ అయిపోయిన తర్వాత వచ్చేసి వాకిలు వేసుకొని అందరూ వచ్చేసి మళ్ళీ పొద్దున సుప్రభాత వేళకి వెళ్ళే లోపల ఆ విగ్రహం, నిలబడిన విగ్రహం మోకాలతో కూర్చొని ఉంటుంది ఆయన కోసం. అప్పుడు ఆయన వస్తాడు పూజ చేసి. మామూలు ఇంకొక అర్చకుడు వచ్చి పూజ చేసేకపోతే అప్పటి వరకు నిలబడి ఫ్లూట్ పట్టుకున్న ఆ దేవుడి రూపం మోకాళ్ళ మీద కూర్చొన్నట్టు ఇట్లా వంగి కూర్చొని ఉంటుంది. ఎందుకంటే ఆయనకు హారం వేయడానికి ఇబ్బంది కాకూడదు. పీఠం ఎక్కకుండానే ఎక్కడి వరకు అందుతుందో ఆ లెవెల్కి అందేలాగా
అక్కడ దేవుడు తనని తాను మార్చుకొని భక్తుడి కోసం తన స్వరూపాన్ని వదిలేసుకుంటాడని. ఇది భక్త వత్సలం. ఎందుకు వస్తుంది ఇది అంటే భక్తి ద్వారా వస్తుంది, తర్కం వల్ల ఎప్పుడు రాదు. తర్కం అనేది మీరు బాగా చూడండి, పాతోళ్ళు ఒక మాట చెప్తారు, అన్నీ తెలిసిన వాడికి అమావాస్య మరణం, ఏమీ తెలియని వాడికి ఏకాదశి మరణం అంటారు. ఎందుకంటే అన్నీ తెలిసిన వాడు తనకి తాను మేధావిగా ఊహించుకుంటాడు, తనకి తన ప్రతి ఒక్క తర్కానికి నేనే మూలం అనుకుంటాడు. వాడు ఆ అహన్నాన్ని వదులుకోనందుకు వానికి ఎప్పటికీ మోక్షం అంత సులువుగా దొరికేలేదు. అటువంటి వాడు అమావాస్య నాడు పోతాడు. అమావాస్య నాడు పోతే ఏం నష్టం అని మీరు అనుకోవచ్చు. అమావాస్య నాడు పోతే దానికి శాంతి పూజలు చాలా చేయాలి. దానికి అమావాస్య తిథి అంత ఘోరంగా ఉంటుంది మృత్యువుకి. మామూలుగానే నరకం, ఇంకా అమావాస్య రోజు పోయినంటే వాడికి నరకాల్లో నరకం ఇంకా ఎక్కువైపోతుంది. అందుకే ఎప్పుడైతే అమావాస్య తిథి నాడు ఒక కాయను వదిలేస్తారో అప్పుడు ఇమ్మీడియట్గా శాంతి పూజలు మొదలు పెడతారు. 3 రోజుల్లోనూ 5 రోజుల్లోనూ ఇల్లు కడుక్కున్న తర్వాత దాదాపు ఇంకా బ్రాహ్మిన్స్ అయితే దాదాపు 1-1.5 సంవత్సరం రోజు చేస్తారు ఆ పూజను. ఇక్కడ అన్నీ తెలిసిన వాడు అమావాస్య రోజు మరణిస్తున్నాడు. ఎందుకంటే వీనికి తర్కం నేను అనేది వచ్చేసింది కాబట్టి వీడికి ఆ మరణం ఇచ్చేసినాడు. ఒక ముసలాయన ఉన్నాడు, ఏమీ తెలియదు, ఆయనకి శివుడు తప్ప దేవుడే నన్ను కాపాడాలా, ఉంచిన ఆయన అని అనుకొని ఎవరైతే ఉంటారో, మనం ఇంతకుముందు కూడా భక్త కన్నప్పదే తీసుకోండి, చదువు లేదు, సందే లేదు, ఆయన కేవలం నమ్మకం ఉంది, దేవుడు ఉన్నాడు, తింటున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. అటువంటి వాళ్ళకి ఏమవుతాయంటే ఏకాదశి మరణం వస్తుంది. ఏకాదశి మరణం వస్తే దేనికి దానికేం లాభం అంటే పరంధామానికి వెళ్ళిపోతాడు. ఏకాదశి రోజు ఎవరైనా ప్రాణం విడిచినారంటే వానికి ఇంకెక్కడ గేట్లు అడ్డం ఉండవు, ఇంకా చక్కగా అన్ని గేట్లు ఓపెన్ ఉంటాయి. కైలాసానికంటే కైలాసానికి, ఇట్లా వైకుంఠానికంటే వైకుంఠానికి. అందుకే దేవుడి దగ్గరికి వచ్చే లోపల ఎక్కువ తర్కానికి పోకూడదు, కేవలం నమ్మకం మీద ఆధారపడాలి. బాగా క్లుప్తంగా చెప్పాలంటే మన జన్మనే నమ్మకం మీద ఆధారపడింది. మన తల్లి అనేది కన్ఫర్మ్ తెలుసు, తండ్రి అనేది నీకు తెలియదు. తల్లి చెప్తే తప్ప నీకు తండ్రి ఎవరో తెలియదు, అవునా? అంటే నీ పుట్టుకలో నీకు నమ్మకంతో మొదలవుతుంది, నమ్మకంతోనే మొదలు కావాలా, అలాగే చివరి వరకు నమ్మకంతోనే ఉండాలా. ఇప్పుడు కూడా నీవు దేవుణ్ణి నమ్మితేనే మోక్షానికి పొందావు. ఆ నమ్మకం అనేది అంత కీలకమైన అంశం ఒక మనిషి యొక్క జీవితంలో. ఎప్పుడైతే నమస్కారం చేసేటప్పుడు ఈయనకి చేస్తానే ఉన్నాడు, ఈయన వింటున్నాడా లేదనే ఎప్పుడు అపనమ్మకంతో ఏ దేవునికి నమస్కారం చేయొద్దండి. నువ్వు 10 రోజులు బాగా నమస్కారం చేసి 11వ రోజు అలా అనుకున్నావు అనుకో, 10 రోజుల పుణ్యం వెళ్ళిపోతుంది. అనుమానం అనేది అంత చెడ్డది, ఎంతటి మంచిదైనా కుక్కటి వేళ్లతో పెకిలించి పారేస్తుంది. ఇస్తాడో లేదో, ఉంటాడో ముంచుతాడో, ఏమే కానీ నిన్ను పట్టుకున్నాను, ఏం చేస్తావు చేయను అంతే. అప్పుడు నీకు దేవుణ్ణి అడుక్కునే స్థాయి కాదు, శాసించే స్థాయి వచ్చేస్తుంది. మీరు చూసినారో లేదో చాలా నిందాస్తుతులు ఉంటాయి, దేవుణ్ణి తిట్టుకుంటూ పాడిన పాటలు కూడా ఉన్నాయి. మళ్ళీ దేవుణ్ణి తిట్టి వాళ్ళు ఎలా మోక్షాన్ని పొందినారు? దేవుడికి మోక్షం పొందేవానికి తిడుతున్నాడా లేదా అని వాడే మనసులో ఆర్ద్రత అర్థమైపోతుంది. రామదాసువే తీసుకుంటే సీతాకు చేసి చింతాకు పతకము రామచంద్ర, దానికయ్యే 10,000 వరహాలు రామచంద్ర అని వాటి రేట్లని ఆయన డిక్లేర్ చేస్తూ పోయి లాస్ట్కి ఆవేశం వచ్చి అంటాడు, మీ మామ ఇప్పించినాడా లేదా మీ అప్ప అమ్మని ఇప్పించినారా అంటాడు ఆయన. మళ్ళీ ఇంతటి చనువు దేవుడిని తిట్టే అధికారం ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన భక్తి ఆ స్థాయిది. అంటే నువ్వు నాకు చేయలేదంటే ఇంకెవడికి చేస్తావు నువ్వు? నేను నిన్ను నమ్మి ఉన్నాను కదా, మళ్ళీ నాకు చేయకపోతే ఇంకెవడికి చేస్తావు నువ్వు? ఆ స్థాయి భక్తి ఎవరికైతే వస్తుందో వాడు ఖచ్చితంగా మోక్షాన్ని పొందుతాడు. మరి దాంట్లో ఎంతమంది మనం దేవుడి దగ్గర అంత హృదయంగా మాట్లాడుకుంటున్నాం? ఒక 10 నిమిషాలు దేవుడి దగ్గర కూర్చుంటున్నామా? లేదా మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నామా? స్వామి నేను కరెక్ట్గానే ఉన్నానా? నేను వెళ్తుండే దారి కరెక్టేనా? ఇది వెళితే నాకేమన్నా జరుగుతుందా, మంచి చెడు? మనము వివేకానంద స్వామి చెప్పినట్టు నీతో నువ్వు 1 గంట రోజు మాట్లాడకపోతే ఈ ప్రపంచంలో ఒక మేధావితో మాట్లాడడం మిస్ అయినట్టే అంటాడు. ఎందుకంటే నిన్ను మించిన మేధావి ఈ సృష్టిలో ఎవడూ లేడు. కాకపోతే నీకు నీ గురించి తెలుసుకునే టైం లేదు. నీకు ఒక పొద్దున లేస్తానే నువ్వే ఒక టైం అనుకుని ఉంటావు, ఇది ఈ టైంకి అయిపోవాలి, ఈ టైంకి అయిపోవాలి, ఈ టైంకి ఏం లాభం లేదు. దాని నుంచి నువ్వు ఈ రోజుకి రేపటికి ఏం డిఫరెంట్ ఉంది అనేదే నీ జీవితం డిసైడ్ చేస్తుంది. ఈ రోజు జరిగినది తప్పు రేపు జరగకుండా జీవించడమే జీవితం. అలాగే మనం కూడా సన్మార్గంలో నడుస్తున్నామా లేదా అనేది మనం డైలీ ఒక 1 అవర్ పర్సనల్గా కూర్చొని మనల్ని మనం ప్రశ్నించుకోవాలా. ఈరోజు నేను చేసినవన్నీ కరెక్టేనా, నేను చేయబోతుండేవి కూడా కరెక్టేనా? ఇవి ఆలోచన చేస్తే మనల్లో మనకు ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. ఎప్పుడైతే ప్రశ్న ఉత్పన్నం అవుతుందో నువ్వు కరెక్ట్ వేలో పోతున్నట్లు లెక్క. నేను అందుకే చెప్పినాను, ఎప్పుడైతే దైవీ మార్గంలో నీకు ప్రశ్నలు మొదలైనాయి అంటే నువ్వు కరెక్ట్ దారి పట్టినావు, ఆ దారిని వదులుకోకుండా వెళ్ళిపోవచ్చు నువ్వు. ఎంత చెప్తాను 10 మినిట్స్. గురువు లేకపోతే ఏం జరుగుతుంది? ఇది ఒక ధనికుడికి వస్తుంది ఈ ప్రశ్న. నేను సంపాదించిన, నా దగ్గర అందరు పనిచేసేవాళ్ళు ఉన్నారు, ఏది కావాలంటే అది క్షణాల్లో ఒదిగిపోతుంది,
ఎందుకు గురువులు ఎందుకు కావాలా అని ఒక గురువు వచ్చినప్పుడు ఇంటికి ఆయన విమర్శాత్మకంగా ఆయన గురువుని అడుగుతాడు, గురువుగారు ఖచ్చితంగా ఒక వ్యక్తి జీవితంలో ఉండాల్సిందేనా? ఆయన అంటాడు, ఖచ్చితంగా ఉండి తీరాల. ఎందుకు అంటాడు. అప్పుడు ఆయన నవ్వుతాడు, ఇల్లు భవ్యంగా కట్టించినా ఉంటాడు. ఆయన అంటాడు, గురువుగారు నేను అడిగేదేమి మీరు చెప్తుండేదేమి, ఇప్పుడు నేను అడిగినవి నువ్వు చేయి, నేను నిరూపించేస్తాను ఎందుకు గురువు కావాలని. అడగండి. నీ ఇంట్లో నువ్వు ఒక జాతి కుక్కను పెంచుకుంటున్నావు, అవునా? అవును స్వామి పెంచుకుంటున్నా. ఆవులు ఉన్నాయి మీద? పాడే ఆవులు దండిగా ఉన్నాయి నా దగ్గర. సరే, అందులో నుంచి ఒక ఆవుని నువ్వు ఇంట్లో వదులు అంటాడు. అది తీసేసి కట్లు తీసేసి వదిలేసేదాన్ని. అది ఎక్కడికైనా పోనీ, ఇంట్లో అన్నా పోనీ, బయట అన్నా ప్రచారాలన్నా చేయని, లేదా నీ కాంపౌండ్లో అన్నా తిరిగి. అది ఏం చేస్తుందంటే కట్లు ఇడిపించుకున్న తర్వాత ఇంటి చుట్టూ ఉండే గడ్డిని కొంచెం కొంచెం తినుకుంటూ వచ్చి ఒక దగ్గర కూర్చొని మెల్లిగా పచనం చేయడం మొదలు పెడుతుంది నిదానంగా. మీరు బాగా చూడండి, వాటికి ఎందుకు ప్రాబ్లం, డైజెషన్ ప్రాబ్లం రాదు ఆవుల కంటే, మొత్తంగా ఒకసారి తినేసి తర్వాత ఒక దగ్గర ప్రశాంతంగా కూర్చొని, అది రోడ్డు మధ్యలో ఉండి సంబంధం లేదు, ప్రశాంతంగా కూర్చొని నములుతూ ఉంటాయి. అలా నమలడం వల్ల వాటికి పచనం చాలా ఈజీగా అయిపోయి జీర్ణశక్తి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అలా అది నములుతూ కూర్చొని ఉంటుంది. చూస్తారు, ఇది వెళ్ళింది, పోయి గడ్డి తినేసి వచ్చి కూర్చొనింది. సరే, ఇది చూసుకున్నావు కదా, ఇప్పుడు నీ పెంపుడు కుక్కను వదులు ఇంట్లోకి అంటాడు. అప్పుడు పెంపుడు కుక్కను లోపలికి వదులుతారు. దాన్ని కంట్రోల్ చేసింటారు, బాగా దయ్యం ఉన్నట్లు ఉంటుంది కుక్క. అది లోపలంతా తిరిగి నానయాగి చేసేది, వంట రూమ్లో పోయి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి దానికి అలవాటు అయిపోయి ఉంటుంది అన్నీ. అది ఇది సామాన్లు ఏది పడితే అది తినేసి బయటకు వచ్చి మళ్ళీ యజమాని దగ్గర వచ్చి కూర్చొనేస్తుంది కాళ్ళ దగ్గర. ఇద్దరు వెళ్ళిపోయినారు. అప్పుడు అంటాడు, మీ పని చేసేవాడు లోపల ఉన్నాడు, వాడిని పిలువు అంటాడు. అప్పుడు పని చేసేవాడు ఏదో తుడుచుకుంటుంటాడు, వాడిని పిలిపిస్తారు. ఈరోజు నేను చెప్పినట్టు చేయి అంటే, ఆ పనివాడు రాకముందు ఈయనకు చెప్తాడు యజమానికి, ఈరోజు నీకు నా ఇంట్లో ధనం ఏమైతే ఉన్నాయో అలాగే వదిలి బయటికి వచ్చేసిన, నువ్వు ఏ వస్తువు అన్నా పట్టుకో, ఈరోజు నీదే, కానీ ఒక్క వస్తువు పట్టుకో, ఒక్క వస్తువు మంచిది ఏది పట్టుకున్నా దాన్ని వదిలేస్తాను నీకు, బీగాలన్నీ లోపల ఉన్నాయి, నేను బీగం వేయలేదు అని నువ్వు చెప్పు. వాడు ఏం చేస్తాడో చూడు. ఈయన ఏం చేస్తాడు, అప్పుడు పని చేసేవాడిని పిలిపిస్తాడు. పిలిపించి అదే మాట స్వామి ఎట్లా చెప్పినాడు అట్లే చెప్తాడు. ఎవరే నాయన, ఇల్లు నీకు వదిలేస్తున్నాను, నీకేం కావాలో తెచ్చుకోపోరా, ఒక్క వస్తువు అమూల్యమైన ఏదన్నా పట్టుకో, చిన్నదన్నా పట్టుకో, పెద్దదన్నా పట్టుకో, అది నీకు ఇచ్చేస్తాను, నేను నిన్ను ఎందుకని అడగను, స్వామి ఎదురుగా నేను మాట ఇచ్చేస్తున్నాను. మనిషి పోతాడు లోపలికి. వానికి అరగంట టైం ఇస్తాను. వీటికి టైం లేదు, పశువులకి వెళ్ళిపోయినాయి, వాటి టైంకి వాడికి వచ్చేసినాయి. మనిషి గురించి తెలుసు కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ టైం పెట్టి పంపిస్తాను. వాడు ఫస్ట్ పోతానే ఏదేదో ఎతుకుతాడు, అరే ఇది బాగుంది, ఇది తీసుకుపోదాం, ఇంట్లో ఇది బాగుంటుంది కదా. తర్వాత వాళ్ళ బెడ్రూమ్లోకి పోతాడు, లాకర్ ఓపెన్ చేస్తాడు, డబ్బును పట్టుకుంటాడు, డబ్బులు పక్కన బంగారం చూస్తాడు, బంగారం పైన ఒక షెల్ఫ్లో వజ్రం ఉంటుంది, అరే ఇట్లాంటిది ఒక వజ్రం పెట్టుకుంటే అయిపోతుంది కదా. తర్వాత దానికంటే కాస్ట్లీ అయిన రూబీ ఉంటుంది, ఆ లాకర్ తీస్తాడు, ఆ నెంబర్ని ట్రై చేస్తాడు, రాదు. సరే, లాస్ట్కి అటా ఇట్లా చేసేసి వాడు వెతకడంలోనే ఇది కాదు అది, అది కాదు ఇది అని దాదాపు 1.5 గంట అయిపోతుంది. వాడు బయటికి రాడు. అప్పుడు ఓనర్కి చెప్తాడు గురువు, ఇప్పుడు పోయి వాడిని తీసుకురా చెప్తాను నేను. ఆయన పోతాడు, రా తమ్ముడు చాలా కష్టపడినావు, 1.5 గంట నుంచి రా పోదాం బయటికి. అయ్యా నేను ఇంకా ఏం సెలెక్ట్ చేసేలా, టైం కూడా అయిపోయింది, రాని తీసుకోవాలి. తెచ్చి స్వామి దగ్గర నిలబడతాడు. నిలబెట్టిన తర్వాత అప్పుడు అంటాడు, ఒక ఆవుకి ఏం కావాలో ఖచ్చితంగా తెలుసు, అది తనకి ఎంత కావాలో అంతే తినేసి వచ్చి ప్రశాంతంగా కూర్చొనింది, అది ఏం జరగలేదన్నట్టు. దాన్ని చూడ ఎంత ప్రశాంతంగా ఉంది. ఇక రెండోది, కుక్క కూడా పోయింది, ఏదో ఎంత అవుతుందో ఆత్రంతో అంత తినింది, వచ్చి మళ్ళీ నీ కాళ్ళ దగ్గర కూర్చొనింది. ఒక్క ఈ మనిషి మాత్రమే వీనికి ఏం కావాలో తెలియకుండా ఇంకా లోపల అల్లాడిపోతున్నాడు. ఇటువంటి వాడే శిష్యుడు. వీడికి జీవితంలో ఏం చేయాలో ఏం చేయకూడదో తెలియనప్పుడు గురువుగా నేనుండి వీడిని నడిపిస్తాను, ఒరే నువ్వు చేయాల్సింది అది కాదు, నువ్వు ఇది. ఎందుకంటే మనిషికే గురువు అవసరం, కుక్కలకు అవసరం లేదు. కుక్కలకి దేవుడు గురువుగా ఉన్నాడు, వాటికి తెలుసు పక్కాగా. కుక్కకి ఎంత తెలివి ఉంటుంది చూడండి. ఒక కుక్క ఇంట్లో నుంచి రొట్టెని ఎత్తుకొనింది అనుకో, అది 2 వీధులు దాటిన తర్వాత తినడం మొదలు పెడుతుంది. దాన్ని అక్కడ అదే ఇంటి ముందు కూర్చొని తినదు, దొంగతనం చేసిన ఇంటి ముందు కూర్చొని కుక్క తినదు. చూసినారా ఎప్పుడన్నా దొంగతనం చేసిన తర్వాత కొడతారన్నది ఏం చేస్తుంది, అక్కడికి ఒక 2 వీధులు దాటి అక్కడ ప్రశాంతంగా ఎక్కడో దగ్గర కూర్చోబెట్టుకొని తింటుంది. అదే యజమాని ఇచ్చింది అయితే ధైర్యంగా వాడి ముందే తూక ఊపుకుంటూ తింటుంది. అంటే దొంగ వస్తువు అనేది కుక్క కూడా అర్థమవుతుంది, అది భగవంతుడు వాటికి ఇచ్చిన ఒక జ్ఞానం. ఒక్క మనిషికి మాత్రమే మనిషిగా పుట్టి కుక్కలాగా ఆలోచన చేస్తుంటాడు మనిషి. ఈ భావాన్ని, ఈ భావజాలాన్ని మనిషి వదులుకోవాలా, మనిషి ప్రశాంతంగా బతుకోవాలా. నువ్వు ప్రశాంతంగా బతుకు, ఇంకొకరిని ప్రశాంతంగా బతకడానికి ఇవ్వాలా. ఇదే జీవిత పరమార్థం. ఏ ధర్మశాస్త్రం చెప్పినా
ఏ హిందూ ధర్మం చెప్పినా, ఏ సనాతన ధర్మం చెప్పినా వసుదైక కుటుంబం అనే చెప్పింది. ఎందుకంటే ఈ వసుధ, ఈ భూమిపై ఉండే ప్రతి జీవి నాకు అన్నదమ్ములతో సమానం అని చెప్పేసి ఒకే ఒక్క ధర్మం ఈ యావత్తు ప్రపంచంలో ఉండేది. మిగతా వాళ్ళు వాళ్ళ ధర్మం ఒకటే గొప్పదన్నారు, ఒక్క మా ధర్మం మాత్రం అందరి ధర్మాలు గొప్పవని ఒప్పుకునింది. అందుకే మతం అంటే ఎలా ఉండాలి? మతం అంటే ఒక సమూహం, ఒక వర్గం యొక్క సమూహాన్ని మతం అంటారు. అంటే వాళ్ళకు కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. మరి ధర్మం అంటే అది లోకోయుక్తం, ప్రపంచం మొత్తం ఉంటుంది ధర్మం అనేది. ఆ ధర్మం చేనే సృష్టి నడిచబడుతుంది. అందుకే ధర్మం చాలా చాలా ముఖ్యమైనది. సత్యం వద ధర్మం చర అనే ఒక మాట ఉంది. నాకు ఇది ఫస్ట్ విన్నప్పుడు ఆశ్చర్యమైంది. సత్యం వద అంటే కదలిక లేకుండా ఉండడం. సత్యం కదలిక లేకుండా ఉండిపోతుందా? ధర్మం చర, ధర్మం తిరుగుతూ ఉంటుందా? ఇప్పుడు బాగా మార్మికంగా ఆలోచన చేసే ఈ విషయంలో సత్యం అనేది ఎప్పుడూ ఒక సింగిల్ పిల్లర్ లాగా, సెంటర్ లాగా ఉండిపోతుంది. ఈ ధర్మం అనేది దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. బాగా చూడండి, ఇక్కడ ఉండే ధర్మం దుబాయ్లో ఉండదు, దుబాయ్లో ఉండే ధర్మం ఆస్ట్రేలియాలో ఉండదు, ఆస్ట్రేలియాలో ఉండే ధర్మం యూకేలో ఉండదు. ఇక్కడ ధర్మం ప్రాంతాన్ని బట్టి, కాలగమనాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఒక్క సత్యం మాత్రం ఎప్పుడూ ఒకే రకంగా ఉంటుంది. అవతారాలు తీసుకున్న విష్ణుమూర్తి 10 అవతారాలు ఎత్తాల్సి వచ్చింది. ఎందుకంటే రాక్షసుల వరాలని బట్టి ఆయన మార్చుకున్నాడు. యథాలాపంగా ఎలా ఉండేవాళ్ళని అలాగే చంపిన ఏకైక భగవంతుడు పరమశివుడు. ఎందుకంటే ఆయనకు ఉండేది ఒకే స్వరూపం, సత్య స్వరూపం. అందుకే సత్యం శివం సుందరం అని చెప్పినాడు. ఈ సత్యాన్ని మించిన సుందరతత్వం ఈ ప్రపంచంలో ఏది లేదు. సత్యాన్ని ఒప్పుకొని ముందుకు వెళ్ళడం దానంత ఆనందం మరొకటి లేదు. సత్సంగం అనే మాట కూడా సత్యం నుంచే వచ్చింది. ఎవరైతే సత్యం గురించి శోధన చేస్తారో వాళ్లే సత్సంగంలో భాగమై ఉంటారు. అందుకే నిన్నటి కథలో సత్సంగంలో కూర్చున్న ఒక బందిపోటు దొంగ చివరికి రాకుమారినిచ్చి రాజ్యం భాగం రాజ్యం ఇస్తానన్నా వాడు కూర్చున్న 10 నిమిషాల్లో వాడికి వచ్చిన వైరాగ్యాన్ని బట్టేసి ఇవన్నీ వదిలేసి వీళ్ళు వెళ్తున్నారంటే ఇంతకంటే మూల్యమైనది అక్కడ ఉంది, నేను అక్కడికి వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోతాను. ఇది మనకు రావాల్సిన వైరాగ్యం అని చెప్పేది.